వర్షాకాలంలో వ్యాధులు దరిచేరకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని డిఎంహెచ్ఓ మున్సిపల్ కమిషనర్ కోరారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, మెప్మా, మున్సిపల్ సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను సిబ్బంది పట్టణ గ్రామాల్లో చేయాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డ్రైడే, ఫ్రైడేలను తప్పక పాటించాలన్నారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ పోయకుండా ఉండాలన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మరియు మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో గౌరవ జిల్లా వైద్య అధికారి గారు మరియు ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ రాబోయే వర్షాకాలం సీజనల్ డిసీజ్ వస్తాయి కాబట్టి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, మెప్మా, ఆర్పీలకు గౌరవ డిఎంహెచ్ఓ గారు పూర్తిగా క్లుప్తంగా వివరించడం జరిగింది. వీటి దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రజలు కూడా చెత్తని ఎక్కడ పడేయకుండా వచ్చిన ఆటోలకు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మాతో సహకరించగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మున్సిపాలిటీ సిబ్బంది మరియు వైద్య ఆరోగ్య శాఖలో కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా సీజనల్ డిసీజెస్లో మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి, వచ్చిన తర్వాత ఏ విధంగా కార్యాచరణలు చేయాలి గురించి ఇక్కడ అందరి సిబ్బందికి వివరించడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ ఫ్రైడే, డ్రైడే చేయడం ఖచ్చితంగా చాలా ఎక్స్టెన్సివ్గా చేస్తే డెఫినెట్లీ మనం ఇక్కడ మున్సిపాలిటీలో మనం లాస్ట్ టైం అర్బన్లో ఎక్కువ మనకు ఏదైతే డెంగ్యూ కేసెస్ రికార్డ్ కావడం జరిగింది కాబట్టి ఈసారి కాకుండా ఫ్రైడే, డ్రైడే చేయడం, పబ్లిక్లో అవేర్నెస్ కల్పించడం, అలాగే మనకు ప్రజల్లో కూడా ముఖ్యంగా ఈ డెంగ్యూ వ్యాధి అనేది దోమకాటు వల్ల వస్తుంది కాబట్టి ఈ దోమ ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అక్కడే ఇది పెరుగుతుంది కాబట్టి సో ప్రజలందరికీ కోరేది ఏంటంటే ఇది మున్సిపాలిటీ ఒక హెల్త్ డిపార్ట్మెంటే కాదు, ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత, ఎక్కడ కూడా చెత్త చెదారాలు లేకుండా ఇక్కడ మున్సిపాలిటీ సిబ్బంది కొద్దిగా ఎవ్రీ డే వాళ్ళు డిస్పోజ్ చేయడం, అలాగే ముందు కాలువలు కూడా పారేటట్టు చూసుకోవడం. తర్వాత మన దగ్గర ఎక్కడైతే పాత కుండీలు ఉన్నాయో ఇప్పుడు ముఖ్యంగా మనం ఇప్పుడు సమ్మర్లో మనం చాలా వరకు కూలర్స్ వాడినాము. కూలర్స్ వాడిన తర్వాత ఇప్పుడు వర్షాకాలంలో వాడిన తర్వాత అందులో ఏదైతే నీళ్ళు అక్కడ దోమ పెరిగే అవకాశం ఉంది, పూల కుండీలో పెరిగే అవకాశం ఉంటుంది, కొబ్బరి బొండం తాగి పాడేసినా ఉంటాయి. అట్లాంటివి కాకుండా మళ్ళీ పైన మనకు సెప్టిక్ ట్యాంక్స్కి ఏదైతే ఉంటుందో దానికి కూడా అందులో నుంచి కూడా దోమలు వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా ఒక పల్చటి పేపర్తో వేసుకోవడం, తర్వాత ట్యాంక్స్ ఓవర్ హెడ్ ట్యాంక్లో కూడా మూత వేసుకోవడం, ఇలాంటి కొన్ని చిన్న చిన్న మనం చిట్కాలు చేస్తుంటే మనకి దోమ పుట్టకుండా చూసుకుంటాము, దోమ కుట్టకుండా చూసుకుంటాము, అలాగే మనకు ఈ దోమల వల్ల వ్యాధులను నివారించగలుగుతాము. ఈ సందర్భంగా మాకు మున్సిపల్ సిబ్బంది లాస్ట్ టైం కూడా చాలా సహకరించారు.